ఈ చదువులు గట్ట అయ్యే పని పైగా మెంటల్ కానీ ఫిజికల్ కానీ స్ట్రెయిన్. Hey guys, good morning. Right now I'm heading to Naman's house. Me, Hemant and Naman are going to combined studies guys, accountancy, because accountancy सबकी फाड़ देती है भाई, फाड़ देती है इसलिए guys. Material and test books చదువుకోండి guys, బాగుపడతారు నాలాగా. Accountancy हेमंत पोजीशन से चेंज कर देता. Guys, నమన్ గడలు ఇంటికి వచ్చాం అకౌంటెన్సీ చదవడానికి, बिकॉज नमन इज टॉपर इन अकाउंटेंसी. हेमंत अबे लाल लाल पूरे एक ही है बे. अभी एक बार शक्ल देखा देता. अरे यार तेरा मासूम जी शक्ल कोई देख लेगा, कोई नजर नहीं डालेगा अबे यार. देखना लड़के को देखेंगे तेरा फेस. अभी निकालना. నమన్ గడ ఇది ఇచ్చాడు గైస్, తాగమని. దీని పేరు జాస్ అంట. ఏంటి జాసా? జాస్ అంట గైస్, జాస్. మజ్జిగ ఎక్స్ప్రెషన్ కింగ్ హేమంత్ 2024లోని 2025లోని డిఫైన్ బ్యాంకింగ్, ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంకింగ్. ఈ క్వశ్చన్ పక్కాగా వచ్చింది. అంటే ఇయర్ కూడా రాదు, 2 సార్లు 3 సార్లు వస్తుందా. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సెబీ. 2024 వచ్చింది, 2025లో రాలేదు. అంటే ఇయర్ రాదు, వస్తుంది. అరే పబ్లిక్ ఎగ్జామ్ రా, ఇయర్ విడిచి ఇయర్ నీకు తెలియదు. నెక్స్ట్ వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ కన్జ్యూమర్. కానీ 2025 క్వశ్చన్ ఇవ్వలేదు. అంటే ఇయర్ వస్తుంది. అరే పబ్లిక్ అయితే ఎట్లా నేనంటే అది వచ్చేది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద రెసిడెన్షియల్ మెకానిజం అవైలబుల్ టు కన్జ్యూమర్స్ అండర్ ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. వస్తుందా రాదనుకుంటారు ఇయర్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చింది. వస్తుంది రాదు, లాస్ట్ ఇయర్ మళ్ళీ ఇయర్ ఎందుకు ఎత్తున్నాడు? అరే ఫస్ట్ క్వశ్చన్ 20 మార్క్స్. తర్వాత 10 మార్క్స్. తర్వాత 2 5 మార్క్స్ కాదు, 10 మార్క్స్ ఇంకోటి ఇస్తాడు. 2 5 మార్క్స్ రా, అది 2 5 మార్క్స్ ఇస్తాడు, తెలుసుకోండి. తర్వాత మళ్ళీ ఇంకో 2 5 మార్క్స్ ఇస్తాడు. కాదు 2 మార్క్స్ 5 రాయాలి ఇస్తుంది. తెలియదు, మీకు తెలియదని టెస్ట్ చేశాను. అరే సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే, ఫస్ట్ మనం 20 మార్క్స్ నేర్చుకుందాం. అయిపోయిన ఫార్మాట్లు చూసుకుందాం, దాంతో లోపల దాంతో యాల్జీస్ ఎలబడి రాసిన 20 మార్క్స్ 18 మార్కులు పడిపోతే సేఫ్. ఓ అండి అయితే ఓకే, ఫస్ట్ 2 మార్క్స్ నేర్చుకుందాం. ఈజీ నుంచి మొదలెడదాం. ఫస్ట్ 2 మార్క్స్, తర్వాత 5 మార్క్స్ ఆడు. అంటే అరే ఫస్ట్ 2 మార్క్స్ సెక్షన్ జీ రా, ఫస్ట్ 2 మార్క్స్ రా. తర్వాత సెక్షన్ ఎఫ్ రైట్, ఫేవరెట్ సెక్షన్ రా ఎఫ్. తర్వాత సెక్షన్ ఈ చేద్దాం 10 మార్క్స్ తర్వాత సెక్షన్ డి చేద్దాం. రీడ్ సెక్షన్ రా, దోళ పరిస్థితి తిరిగేదండి కాబట్టి రీడ్ సెక్షన్ రా అది. అరే ఓకే రా, ఫస్ట్ 2 మార్క్స్ రా. మొత్తం ప్రీవియస్ ఇయర్ ఇంపార్టెంట్ అన్నీ చూసుకొని ఫస్ట్ ఒకసారి అన్ని ఇయర్స్ చూసుకొని చేసుకొని ఎగ్జామ్లో వెయిట్ రావు, ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయి వచ్చేద్దాం. లాస్ట్ ఇయర్ వచ్చింది, ఈ ఇయర్ రావు. అంటే ప్రీవియస్ ఇయర్ వస్తాయి కదా, అవి కూడా రావు. మంచి చేద్దాం, చదవడం ఆడద్దు, క్రికెట్ ఆడుకోమ్మా. క్రికెట్ ఆడదాం గైస్. లిటరలీ ఒక సమ్ చేయడానికి 3 గంటలు పట్టాయి. అంటే సమ్ ఇంకా ఫినిష్ అవ్వట్లేదు. అది అయిపోయింది, కత్తాం మనకి రేపు కత్తాం. అకౌంట్స్ వదిలేదు, కామర్స్. అరే కామర్స్ 50 మార్కులు అలాగని 40 శాతం తెచ్చేద్దారా. ఇట్లాంటి అరే అకౌంటెన్సీలోని ఏదో ఒకటి అటెంప్ట్ చేసిన అలా 80 అలా అవుతారు. మెయిన్ ఇక్కడికి ఎంత చేతి ఇక్కడికి అక్కడ 80+, శృతికి 92. 95 తెచ్చేద్దాం అనుకుంటున్నాను. నేను 110.
అరే నామన్ క్రికెట్ ఆడమన్నారు. ఈ చదువులు గట్ట అయ్యే పని కాదు. పైగా మెంటల్ కానీ ఫిజికల్ కానీ స్ట్రెయిన్. గైస్ సరదాగా అంటున్నాం గైస్, అంతా సరదా చేసాం గైస్, చదివేసాం ఆల్రెడీ, సిలబస్ డన్ గైస్. గైస్ ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాం అనమాట గైస్. సెల్ఫ్ ఆరా పెంచుకోవడానికి మాట చెప్తున్నాను. అంత గట్టి కొట్టినంటే బాల్ చొప్పలకి ఎక్కడికి వెళ్ళిపోయాను. వాళ్ళు ఇంకా ఎదుగుతున్నారు గైస్ ఆ బాల్ని, అంత గట్టి కొట్టాను. ఆరా ప్లస్ 999999999. విరాట్ కోహ్లీ ఫ్యాన్ అంటారా బాబు. అయితే గైస్ ఎల్లుండి ఎగ్జామ్ ఉంది. ఇంతవరకు కామర్స్ ఒక మాకు ఆవిడికి రాదు, అకౌంటెన్స్ వచ్చి, కానీ అది కూడా అంత మాత్రం. దీని మీద నీ స్పందన ఏంటి? నీ వేడి చెప్పగలం, అలాగే రాదు. దానికోసం బాధపడే కంటే క్రికెట్ ఆడుకోవడం మంచిది. అంతే గైస్. గైస్ లిటరల్లీ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ మాదే అండ్ 53 కొట్టాం నేను నామనుగడు కలిసి. బట్ గైస్ లిటరల్లీ ఫస్ట్ ఇన్నింగ్స్ అబ్బా ఎంత బాగా ఆడాము నేను నామనుగడు. 53 రన్స్ కొట్టాం. బట్ విన్నింగ్ మ్యాచ్ లాస్ట్లో 1 ball 1 run అనగా ఓడిపోయాం. వావ్. March 11th రీమ్యాచ్ అట గైస్. మ్యాచ్ March 11th మళ్ళీ రీమ్యాచ్. అండ్ ఈసారి విన్ ఏంటి హేమంత్? విన్ మాదే కదా ఈసారి. కర్లేంగే. So guys, that's it for today, and yeah, I will meet you tomorrow. Until then, stay tuned and bye. Commerce చదవాలి guys, accountancy ఓకే బట్ కామర్స్ చదవాలి. అబ్బా గృహ ప్రవేశం డ్రెస్ వచ్చేస్తుంది గాయ్స్, సో అది కూడా పికప్ చేసుకోవాలి. అండ్ బాయ్.